యేసుక్రీస్తు ప్రభు వారిని సమాధి చేసినప్పుడు చుట్టిన నారబట్ట ఇటలీలో ట్యూరిన్లో జాన్ ద బాప్టిస్ట్ చర్చిలో ఉంది. 1898లో మే 28న సెకండ్ ఆఫ్ పియో అనే ఫోటోగ్రాఫర్ ఫోటో తీసి ఆ నెగిటివ్ కడుగుతున్నప్పుడు ఆ నెగిటివ్ లో నుండి ఒక ముఖ చిత్రం కనబడింది. దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ముళ్ళ కిరీటం పెట్టిన గాయం, ప్రక్కలో బల్లెంతో పొడిచిన గాయం, ఆయన చేతులకు కాళ్లకు మేకులు కొట్టిన గాయాలు, ఆయన వీపు మీద కొరడాలతో కొట్టిన గాయాలు, ఇవన్నీ క్లియర్ గా ఉన్నాయి. అంత క్లియర్ గా ఆ పిక్చర్ లో ఎలా పడిందంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడయ్యే సమయంలో ఒక ఫ్లాష్ ఆఫ్ సెకండ్ లో రేడియో తరంగాలు శరీరంలో నుండి ఉత్పన్నమయ్యాయి. ఆ రేడియో తరంగాలు ఉత్పన్నం అవటం వల్ల ఆయన ముఖ చిత్రం, ఆయనకు తగిన గాయాలు అవన్నీ క్లియర్ గా ఆ క్లాత్ మీద పడ్డాయని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఆ ఫ్లాష్ ఆఫ్ సెకండ్ లో పడుకోబెట్టిన శరీరం కొంత భాగం పైకి లేచిందని కూడా చెప్పారు. 34 ట్రిలియన్స్ వాట్స్ ఆఫ్ లైట్ ఫ్లాష్ ఆఫ్ సెకండ్ లో వచ్చి వెళ్లిపోయిందని కూడా చెప్పారు.